ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ విజయవాడ పరిస్థితి చూసుకుంటే మాత్రం రోగులైతే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగానే ఇటు హెల్త్ సెక్రటరీ, ఇటు కలెక్టర్లతో పాటు ఇటు వైద్య కళాశాల ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. జూనియర్ డాక్టర్లు ముందుగానే ప్రకటించారు కాబట్టి, అంటే అత్యవసర సేవలు నిలిపివేస్తామని ముందుగానే ప్రకటించిన కారణంగా ప్రభుత్వం కూడా ముందుగానే అలర్ట్ అయిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇటు వైద్య కళాశాల ప్రిన్సిపల్ కానీ, సూపరింటెండెంట్ కానీ, వారికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి పీజీలను కానీ, డాక్టర్లు కానీ ఇక్కడికి పిలిపించుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా డాక్టర్లు సెలవులో ఉన్న దీర్ఘకాలిక సెలవులు కానీ, తాత్కాలిక సెలవులో ఉన్న డాక్టర్లను కూడా వెనక్కి పిలిపించి ఇక్కడ పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు కానీ, చిన్నపిల్లలు కానీ, అదేవిధంగా రక్త ఆక్సిజన్ కానీ పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పరిస్థితి చూసుకుంటే మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. అంటే ఇప్పటికీ 3వ రోజు అత్యవసర సేవలు నిలిపివేశారు. ఇంకా ముందు కనుక పెరిగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం ఇక్కడ పేషెంట్కి మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకున్న కారణంగా ఇక్కడ ఆసుపత్రిలో వచ్చే రోగులకు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగానే ఉందని చెప్పుకోవచ్చు.